శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము హ్రీం శీల. శీలము అంటే స్వభావే ధర్మేచ అని చెప్పి అంటే ఈ గ్రాంధికం లేకుండా మీకు నేను చెప్పాలంటే సత్వరజో తమో గుణములు బ్రహ్మ విష్ణు రుద్రులు తర్వాత వీటికి అంటే ఏమిటి అనే జ్ఞానం అర్థమైందండి. మీకు చాలాసార్లు కూడా నేను సంస్కారము ఉన్నవాడికి శ్రీ విద్యలో మంచి గ్రిప్ వస్తుందండి. అంటే కొంతమంది సంస్కారం అంటే ఏంటి అంటారు. తిరగమాత పెట్టని పప్పు, తిరగమాత పెట్టిన పప్పు ఏ విధముగా తేడా ఉంటుందో ఆ విధముగా శీల సంపద ఉన్నవాడికి శ్రీ విద్య బాగా తొందరగా వస్తుందండి. అది ఈ యొక్క నామానికి సంబంధించిన విశేషమైన చాలా అర్థాలు ఉంటాయి. శృతుల ప్రామాణికముగా ఈ నామం యొక్క శక్తి సామర్థ్యములు శీల సంపద కలగాలంటే లేక కలిగి ఉంటే గుర్తించాలి. కలిగి నాకు శీల సంపద ఉందండి, నేను ఎలా గుర్తించాలండి అంటే శృతులే శరణ్యము. నిన్న తెలియచేసినట్టుగా మీకు శృతి ప్రామాణికముగా ఈ పరమాత్మ జ్ఞానము అర్థమైందండి. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఈ భూమి మీద ప్రతి భారతీయుడు పరమాత్మ జ్ఞానం. నేను ఒక అతను ఏమండి శివరాత్రి కదా అరుణాచలం ప్రదక్షిణ చేసి కోరికలు తీరుతాయంటే శృతులు ఒప్పుకోవు, శృతులు చెప్పలేదు. అర్థమైందండి. ఏ వేద సంహితలో ఉండదు. వేదములే పరమ ప్రామాణిక గ్రంథములు భారతీయులకి. మీరు అవన్నీ నేను శృతుల ప్రకారమే మీకు నేను శ్రీ విద్య గురించి చెప్తున్నాను. మీరు ఎవరి ఫీలింగ్స్ అర్థమైందండి. అంటే రమణ మహర్షి ఫీలింగ్స్ కరెక్ట్ కాదని నేను అది చెప్పట్లేదు. నాకు అనవసర విషయాలు కదా. శృతులలో ఉన్నది ఇది, వేద సంహితలో ఉన్నది ఇది, అంతవరకే. షుగర్ ఉండొచ్చు, బీపీలు ఉండొచ్చు, కీళ్ళ నొప్పులు ఉండొచ్చు. ఆరోగ్యపరంగా మీకు డాక్టర్లు చెబితే వినరని చెప్పి పురాణ ప్రవచనం గుళ్ళ ప్రదక్షిణాలు చేయమనొచ్చు. వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు కదా. అవన్నీ ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతాయి. పరమాత్మ అనేది ఏ ఫిజికల్లో దొరకడు గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ప్రయత్నంలో పెట్టే ప్రతి రూపాయి, ప్రతి సమయం, ప్రతి శారీరక ప్రయాణం నిష్ఫలం. క్లియర్గా ప్రతి ఒక్క ఉపనిషత్తులో ఉంటుంది. తపస్సు చెయ్యండి. తపస్సు అంటే మంత్ర సాధన, మంత్ర సాధన అంటే ఆలోచన. దాని వలన మాత్రమే మీ సమస్యలు తీరుతాయి. ఏ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఏ ప్రవచనాకారుడు చెప్పిన దాని వలన మీ సమస్యలు తీరవు. యాదృచ్ఛికముగా నెరవేరినవి ఆ సంఘటన వలన మీరు భ్రమపడి ఉండవచ్చు, పక్క వాళ్ళకి చెప్పవచ్చు. శృతులు అంగీకరించవు. అర్థమైందండి. మీకు అనుమానం ఉంటే వేద సంహిత ఏ వేదాలు చదివిన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళైనా సరే, అయ్యా ఏ వేద సంహితలో అయినా ఈ మూర్తి ఆరాధన ఉన్నదా అని అడగండి. లేదు అని వస్తుంది. ప్రవచనకారుల సంగతి నేను డిస్కషన్ గతంలో చెప్పాను. నేను వలసవాద విద్య యూరోప్ కంట్రీలు భారతదేశం నెత్తి మీద అంకుశం పెట్టి చదివించిన డిగ్రీలు చదివిన వాడిని కాదు. ఆ డిగ్రీల రీత్యా వలసవాదులు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఉద్యోగంలో డబ్బులు 25 సంవత్సరాలు సంపాదించిన వాడిని కాదు. అలా చేసిన వాళ్ళు చెప్పే ప్రవచనముల వలన శృతుల జ్ఞానం వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు పూర్వం ఎవరెవరో చెప్పిన ఊహించుకొని చెప్తున్నారు. అవి సత్యాలు కాదు. శృతులు అంగీకరించవు. భారతీయులకు ప్రామాణిక గ్రంథం ఉపనిషత్తులు, వేదములు. వాటిల్లో ఉన్న ఆధ్యాత్మికమే సత్యం, నిత్యం, శాశ్వతం. అవి కాకుండా ఏది చేసినా అది నమ్మకం మాత్రమే. నమ్మకం సత్యం కాదు కదా. అర్థమైందండి. ఇప్పుడు నువ్వు పరబ్రహ్మ అని వేదం చెప్పింది, అది సత్యం. నీకు సూతకం పట్టింది అని ఒక ప్రవచనాకారుడు చెప్పాడు, అది అసత్యం.
అతని ఫీలింగ్స్. అర్థమైందండి? ఆలోచించండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, జ్ఞానం పెంచుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఒక తీర్థయాత్ర తిరగకూడదు, చెయ్యకూడదు అని ఎవరు చెప్పరు. ఎందుకని? బాల్యావస్థలో తిరగాలి. తిరిగితేనే నీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటి, వేదాలంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, పురాణాలంటే ఏంటి అని ప్రాథమిక జ్ఞానం కలుగుతుంది. ఎల్లవేళలా 5వ తరగతిలో ఉండకూడదు కదా. 5వ తరగతి నుంచి 10వ తరగతి రావాలి, 10 నుంచి ఇంటర్మీడియట్ రావాలి. అదే సూత్రం ప్రకారం బాల్యావస్థ దాటిన తర్వాత ఫిజికల్ ఆధ్యాత్మికం తిరిగితే జ్ఞానము రాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మీరు ఆలోచించండి ఈ మాటలకు అర్థం. మీకు అనుమానాలుంటే నన్ను కామెంట్లో అడగద్దు. ఉపనిషత్తులు లేకపోతే వేద పాఠశాలలకు వెళ్ళండి, అధ్యాపకుల్ని కలవండి. అయ్యా, ఏ వేద సంహితలో, సంహిత అంటే పరమాత్మ ముఖ కమలముల నుంచి సృష్టి ప్రథమ మానవులకి చెప్పినటువంటి వేదాన్ని సంహిత అంటారు. అది దర్శించిన ఋషులు పరమాత్మ సమానంగా చెప్పినవి బ్రాహ్మణాలు అంటారు. గురు శిష్యుల సంవాదముతో ఋషులు చెప్పినటువంటిది ఆరణ్యకములని, ఉపనిషత్తులని పరిపరి విధాలు అంటూ ఉంటారు. ఆలోచించండి, జ్ఞానం పెంచుకోండి. అర్థమైందా? సరే, ఇక ఈనాటి నామం చెప్తాను, మొదలు పెడతాను. సరే, ఈ యొక్క బ్రాహ్మణుడు అనబడే వేదం చదువుకున్నాడు నేను చెప్పా కదా, బాలాకి అనే బ్రాహ్మణుడు. కాశీరాజు అంటాడు, మహారాజా, నేను చాలామంది మేము దశ దిశల్లో ఉన్న దాన్ని దిగ్బంధనం చేస్తున్నాం, మేకులు కొడుతున్నాం, వాస్తు ప్రాబ్లం పోతుంది మీకు అని ఫుల్గా పీక్కుంటూ ఉంటారు కదా పండితులు, వాస్తు పండితులు, శృతి విరుద్ధముగా, మోసపూరితముగా. ఆలోచించండి, ఇక్కడ చూడండి, దశ దిశల్లో ఉన్నటువంటి శక్తి అనబడేదాన్ని నేను పరబ్రహ్మంగా ఉపాసిస్తాను. ఎవరో వేదం చదివిన బ్రాహ్మణుడు ఎవరితో, కాశీని పరిపాలించే రాజుతో చెప్తున్నాను, నువ్వు కూడా చెయ్యి. వేద జ్ఞానం ఉన్నవాడు పీక కోసినా ఎవ్వరి మాట వినడు. అర్థమైందండి? శృతుల మాటే వింటాడు. శృతుల జ్ఞానం లేనివాడే అందరి మాటలు అన్ని ఆధ్యాత్మికలు ఆచరించి భ్రష్టత్వం చెందుతాడు. అర్థమైందండి? సరే, అప్పుడు ఈ రాజుగారు అంటాడు, నీకు మీరు ఇట్లా ఉపాసించమని చెప్పారు కదా విప్రోత్తమా, నాకు తెలుసు, నేను దశ దిశల్లో ఉండే ఆ శక్తిని, ఆ పురుషుణ్ణి రెండవ వాడు, నేనే మొదటి వాడిని. రెండవ వాడుగా అంటే నేనే మొదటి వాడిని, వాడు రెండవ వాడు, దశ దిశల్లో ఉండేవాడిని. నాకు అతనికి వేరుగా ఉండటం, నేను అతన్ని వేరుగా ఉంచటం నాకు ఇష్టము లేక మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాము. కాబట్టి ఆ పక్క దశ దిశల్లో ఉండేటువంటి పురుషుడు అనబడే ఆ శక్తిని నేను అట్లా ఉపాసిస్తాను, నాకు నా పక్కనే ఉండే సహచరుడుగా అని. నువ్వు చెప్పేది రాంగు, పరబ్రహ్మం కాదు, నాకు శృతుల జ్ఞానం తెలుసు, టక్కుటమారమైన పగటి వేషగాళ్ళకి వెళ్ళి చెప్పు, నాకు చెప్పవాక నువ్వు వేదం చదువుకోవచ్చు కానీ శృతుల జ్ఞానం నీకు లేదబ్బాయి అని చెప్తాడు. చెప్తే సరే అండి మహారాజు, నేను కూడా ఇంక నుంచి అట్లాగే ఉపాసిస్తాను, దానివల్ల ఏంటి లాభం అంటాడు. ఈ రకమైన మంత్ర సాధన ఎవరైనా చేసినా, అంటే ఆ మంత్రం ఉంటుందిలేండి శ్రీ విద్యాపరంగా, ఆ మంత్రం చేస్తే నమ్మకస్తులైన స్నేహితులు, నమ్మకస్తులైన అనుచరులు ఎప్పుడు వాడి పక్కనే ఉంటారు. చాలామంది ఆ కీర్తి కాంతా కనకములతో మన దగ్గర ఉండే వాళ్ళని కొంతమంది పెద్ద పెద్ద గొప్ప అనుకూలం చేసుకొని రహస్యాలు తెలుసుకోవటం ఇలా ఉంటాయి కదండి. ఇక్కడ అలాంటివి ఉండవు. దశ దిశల్లో ఉండే మంత్రదేవతను ఉపాసిస్తే నీ దగ్గర ఉండేవాళ్ళు నీ మాట మాత్రమే వింటారు, ఎవరు చెప్పినా వినరు. అంత గొప్ప విషయం శృతుల్లో ఉంటుంది, తెలుసుకోండి, ఆచరించండి. సరే అండి, సరే ఓకే, నేను ఆ విధంగా ఆచరిస్తానయ్యా. అతను పరబ్రహ్మం కాదు, నాకు నమ్మకస్తుడైన మిత్రుడుగా భావిస్తాను, ఇవన్నీ చెప్తాడు. సరే రాజుగారు, ఓకే, నేను కూడా రేపటి నుంచి నేను కూడా అట్లాగే చేస్తాను. నేను నా నీడని పరబ్రహ్మంగా ఉపాసిస్తాను, అది ఫలానా పురాణాల్లో ఉంది అన్నీ చూపుతాడు.
నేను శృతుల్లో ఉన్నానే, పురాణాలు నాకు చెప్పబాక, సోది అంతా చెబుతాను. శంకరాచార్యులు గారు కూడా, శంకరాచార్యులు వారు కూడా పురాణాలు ప్రామాణికంగా తీసుకోవద్దు ముఖ్యమైన విషయాలలో. అర్థమైందండి? శృతులు మాత్రమే తెలుసుకొని ఆయన కూడా చెప్పాడు ప్రస్థానత్రయంలో. మీకు నేను అవే చెప్తుంది, ఆయన రాసిన ప్రస్థానత్రయం విశ్లేషణ మీకు నేను చెప్తుంది కూడా. సరే, ఈ మాట చెప్పంగానే ఈ రాజుగారు అంటాడు, మళ్ళా తప్పు చెబుతున్నావు నువ్వు, తప్పుల మీద తప్పులు చెప్పి ప్రజల్ని పరంపర ఆధ్యాత్మికకి నేటి ప్రవచనకారులాగా ఆనాడు కూడా పంపించే ప్రయత్నం చేసేవాళ్ళండి. చెబితే ఆ నీడలో ఉండే శక్తి మృత్యుదేవత పండితోత్తమా, దానికి నేను మృత్యుదేవతగానే శృతులు తెలియజేసిన ప్రకారం ఉపాసిస్తాను శ్రీ విద్యాపరముగా. దాని వలన ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉంటాయి, పూర్ణ ఆయుష్ అని శృతి వచనం అంటాడు. సరే అండి రాజుగారు, నేను సరే ఇది కూడా వదిలేసేయండి, నేను బుద్ధిలో ఉండే శక్తిని పరమాత్మగా ఉపాసిస్తానండి అంటాడు. ఓహో, ఇప్పుడు మొత్తానికి నువ్వు శృతికి దగ్గర రూట్కి వచ్చావు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా కూడా పరంపర ఆధ్యాత్మికం అంటే బుద్ధిహీనులు చేసేవి. బుద్ధిమంతులు ఎవరు కూడా ఫిజికల్ ఆధ్యాత్మికం బాల్యావస్థ దాటినా చేయకూడదు కదా, చేశారని అని ఇక్కడికి రాజుకి వీళ్ళిద్దరు సంవాదం చెప్తున్నాను. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు ఎవరిని, శృతుల్లో ఉన్నదే చెబుతున్నాను. శృతికి దగ్గరగా చెప్పావు విప్రోత్తమా, బుద్ధిలో ఉండే శక్తిని ఆత్మగా ఉపాసిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కేనోపనిషత్తులో ఉంటుందని నేను గతంలో కూడా చెప్పాను మీకు. అర్థమైందండి? మంచి బుద్ధిమంతుడు అవుతాడు, అంతేకాని పరబ్రహ్మ అవలేడు. అర్థమైందండి? బుద్ధిలో ఉండే పరమాత్మని అంటే నేను మీకు ఇన్పుట్ అవుట్పుట్ హిప్పో క్యాంపస్ పిట్యూర్ గ్రంథి అని సైంటిఫిక్గా కూడా చెప్పాను మీకు నేను వీటి గురించి కొంత విశ్లేషణ గతంలో. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే బుద్ధిలో ఉండే పరమాత్మని ఉపాసిస్తావో, బుద్ధిలో ఉండే పరమాత్మని ఒక శక్తిగా ఉపాసిస్తావు, బుద్ధిమంతంగా ఉండటం, షార్ప్నెస్ రావటం, కొన్ని వృద్ధాప్యంలో కొంతమందికి మతిమరుపు ఏమీ ఉండవండి ఈ మంత్ర సాధన వలన. దీనికి కొన్ని బీజాక్షరాలు శ్రీ విద్యాపరంగా ఉంటే మీ గురువుల ద్వారా తెలుసుకోవచ్చు. సరేనండి, ఓకే, మరి అయిపోయింది ఇక అని చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే, మరి నాకు ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది రాజుగారు? నేను చెప్పినవన్నీ నువ్వు తప్పు అంటున్నావు. నేను వేదం చదివాను, నువ్వేమో ఉపనిషత్తులు చదివావు, ఆత్మజ్ఞానం కలిగింది, నీ పూర్వజన్మ సుకృతంలో. నాకు ఆత్మజ్ఞానం, పరమాత్మ ఎలా ఉంటాడు, నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. సరే అండి, ఇప్పటిదాకా అయిపోయింది, రా నీకు నేను చూపిస్తానని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి వెంట పెట్టుకొని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి నిద్రపోతుంటాడు ఒక మనిషి. రాజుగారు రాజ్యంలో ఒక మనిషి నిద్రపోతుంటాడు. ఆ రాజుగారు ఏం చేస్తాడు, ఈ బ్రాహ్మణుని అక్కడ తీసుకెళ్ళి ఆ మనిషిని లేపుతాడనమాట. చేతితో ఎట్లా లేపుతాడు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నిద్రపోతున్న అతనిని ఈ రాజుగారు ఏమంటాడంటే, ఓ బ్రాహ్మణుడా నిద్రలే అంటాడు. గుర్తుపెట్టుకోండి, మీకింతవరకు ఏ ప్రవచనాకారుడు ఏ పురాణ ప్రామాణికం లేని సత్యం చెబుతున్నా. నిద్రపోతున్న ప్రతి ఒక్కడు శృతి ప్రామాణిక బ్రాహ్మణుడు. అర్థమైందండి? నిద్రపోతున్న ప్రతి ఒక్క మానవుడు బ్రాహ్మణుడు. ఇక్కడ శృతి అదే చెప్పింది. బయట కులాల కుంపులాట్లన్నీ కూడా పొట్టకూటి కోసమేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కొంతమంది స్వామీజీలు కుమ్ములాట్లు కూడా విటమిన్స్ ప్రాబ్లం, ఆహార సరిగ్గా లేక ఆలోచన ప్రవాహం తప్పులుగా ఉంటుంది. శృతి ప్రామాణిక ఆహారం తీసుకొని శృతి ప్రామాణిక శ్రీ విద్యలో ఉంటే ఎప్పుడు కూడా శృతుల జ్ఞానమే మాడతారండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించారా ఎప్పుడైనా? మీరు ఫలానా కమ్యూనిటీ అనుకుంటున్నారు, నేను నిద్రపోతున్నప్పుడు బ్రాహ్మణుడు అని మీకు తెలుసా? శృతి చెప్పింది. అర్థమైందండి? ఓ బ్రాహ్మణుడా నిద్రలే అంటాడు ఈ రాజుగారు. ఎవరి పక్కన పెట్టుకొని? వేదం చదివిన బ్రాహ్మణుడు పక్కన ఉన్నప్పుడు. అనగానే వాళ్ళు లేవడండి. లేవకపోయేసరికి చేత్తో తట్టి లేపుతారు.
అప్పుడు నిద్రిస్తున్నవాడు లేచి కూర్చుంటాడు. ఇవన్నీ బ్రాహ్మణుడికి చూపిస్తుంటాడు రాజుగారు. ఎవరో కాశీరాజు, అజాతశత్రువు అనబడే అతను. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి. అప్పుడు ఆ కాశీరాజు, ఓ బ్రాహ్మణోత్తమ, చేతితో తట్టి లేపినప్పుడు, లేపటానికి పూర్వం, చేతితో మనం ఆ మనిషిని లేపినప్పుడు లేచాడు, లేవటానికి పూర్వం ఈ ప్రాణి స్వప్నావస్థలో దాటిన తరువాత, స్వప్నావస్థ దాటిన తర్వాత దీర్ఘ నిద్ర అంటే సుషుప్తిలో ఉంటాడండి. మనము పిలిచినా పలకలేడు, చేతితో తట్టినా లేవలేడు అంటే దీని అర్థం ఏంటి? ఆలోచించండి. మీ సొంత అనుభవాలు వస్తాయి, మీ కుటుంబ సభ్యులు నేను చెప్పిన ప్రకారం చేస్తే అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది, శృతుల జ్ఞానం. అప్పటిదాకా రాదండి. మీరు అనేక కొండల చుట్టూ తిరిగి అనేకమైన ప్రదక్షిణాలు ఏవి చేసినా రాదు. జ్ఞానం కావాలంటే శృతులు మాత్రమే ప్రామాణికం. అర్థమైందండి? ప్రాణి నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియముల యొక్క విషయాలన్నీ, అంటే వాక్కు మొదలైన ప్రాణాల జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి హృదయములో నిద్రిస్తున్నాడు. అర్థమైందండి? మంత్రపుష్పం సంధ్యావందనం చేయనివాడు చదివినప్పుడు, సంధ్యావందనం చేసి వేదజ్ఞానం ఉన్నవాడు చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ గమనించండి, మీకు ఆటోమేటిక్గా శృతుల జ్ఞానం వస్తుంది. అర్థమైందండి? ఎందుకనంటే మీరు సంధ్యావందనం చేసేవాడు మంత్రపుష్పం చదివితే అక్కడ వచ్చే బిట్టే ఇక్కడ నేను మీకు చెబుతున్నాను. అర్థమైందండి? హృదయాకాశములో పరమాత్మ ఉండే చోటు అదే 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 అష్టతిస్త్య దశాంగుళం అని వస్తుంది, చూసుకోండి పోయి. మంత్ర పుష్పంలో ఉంటుంది అని నేను గతంలో వివరించాను. నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రాణి శరీరము ఇంద్రియాలను, ఏ ప్రాణైనా తన ఇంద్రియాలను తనలో లీనం చేసుకుంటాడు. అర్థమైందండి? ప్రాణాలన్నిటినీ తనలో లీనం చేసేసుకుంటాడు, తన లోపలికి ఆకర్షించుకుంటాడు. ఇవన్నీ మీ గతంలో పలానా దేవతలని చెప్తున్నాను కదా, ఇవన్నీ తనలోకి. తాబేలు వర్షం పడ్డప్పుడు గబక్కని కాళ్ళు మొత్తం డొప్పలోకి ముడుచుకుంటుందండి, దాని మీద గట్టిగా ఉంటుంది పై డొప్ప. అర్థమైందండి? ఆ సమస్యలు రాగానే ముడుచుకుంటుంది, ఎవరికి అర్థం కాదు. ఆ విధముగా ప్రాణి నిద్రపోయేటప్పుడు తన లోపలికి అన్నిటినీ తీసుకుంటాడు, బయటికి పోనీడు. బయట ఆలోచించి మొత్తం క్యాచింగ్ చేసి లోపల పెట్టేసి లాక్ చేసేస్తాడు. వాక్కు, చక్షువు, శ్రోత మొదలగు ఇంద్రియాలు మనసుతో సహా లోపలికి ఆకర్షించుకుంటాడు. ఆ అవస్థలో క్రియ ఉండదు. క్రియ అంటే పని. అర్థమైందండి? కర్మ, కర్త, క్రియ తెలుసుకోండి అని చెప్తున్నాను కదా మీకు గతంలో కూడా. క్రియ ఉండదు ఇక్కడ నిద్రావస్థలో. క్రియా ఫలము ఉండదు. కర్మ చేయట్లేదు, కర్మ ఫలితం లేదు వీడికి. కాబట్టి ఆత్మ తన నిజ సహజ స్థితిలో ఉంటుంది అప్పుడు. అర్థమైందండి? ఎప్పుడు? సుషుప్తిలో. ప్రతి మానవుడు పరమాత్మ అప్పుడు అవుతాడు. అదే అవస్థ శ్రీ విద్యలో మీరు బాహ్యంగా తెచ్చుకోవచ్చు. అదే శ్రీ విద్య, అదే శృతి ప్రామాణికం. అర్థమైందండి? శ్రీ విద్యలో శృతి ప్రామాణికంగా దీర్ఘ నిద్రలో రాత్రిపూట సుషుప్తిలో ఉన్నప్పుడు ఏ విధంగా నీ పక్కన ఒక పెద్ద పులి పెట్టినా నీకు జ్ఞాపకం ఉండదు, అదే అవస్థ జాగృతిలో మంత్ర సాధనలో కలుగుతుంది. అప్పుడు నువ్వే పరమాత్మని నీకు స్వ అనుభవం కలుగుతుంది. ఇక్కడ కలగట్లేదు నీకు స్వ అనుభవం. అర్థమైందండి? శృతి చెబుతుంది. అర్థమైందండి? ఈనాటి త్రిశక్తి నామ అర్థం కూడా ఇదేనండి. హ్రీం శీల అంటే అంతే కదండి. హ్రీంకారమైనోడికి పరబ్రహ్మ జ్ఞానం ఉంటాడు కదా, అదే ఇది. ఈ శీల జ్ఞానం తెలుసుకుంటే ఎవరికైనా సరే అండి, ఏ జాతి మతం వాడికైనా ఈ జ్ఞానం తెలుసుకుంటే, హ్రీం శీలం అంటే ఏమిటనే జ్ఞానం తెలుసుకుంటే జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం అనే అవస్థల నుంచి విముక్తి కలుగుతుందండి. అప్పటిదాకా కలగదండి.
ఈ దృశ్య ప్రపంచంలో ఏ భగవంతుడు నిన్ను ఈ అవస్థల నుంచి తప్పించలేడు. గుర్తుపెట్టుకోండి, శృతులు మాత్రమే తప్పించగలవు. అందుకని శృతి ప్రామాణిక శ్రీ విద్యలోకి వెళ్ళండి. అర్థమైందా? సరే, ఆత్మ స్వప్నావస్థలో ఉన్నప్పుడు, అర్థమైందండి? ఇందాక చెప్పింది సుషుప్తిలో. ఇప్పుడు ఆత్మ స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దాని కర్మఫలాలు ప్రారంభం అవుతాయండి. జాగ్రత్త అవస్థలో వీడు చేసిన ఆలోచన కర్మల యొక్క సీడ్స్ ఉత్పత్తి అవుతాయండి స్వప్నావస్థలో. స్వప్న స్థితిలో ఆత్మ ఒక నరేంద్ర మోడీ లాగా, ఒక చంద్రబాబు లాగా, ఒక ట్రంప్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా రకరకాలుగా వాడు ఏ ఫీలింగ్స్తో పగలున్నాడో, ఏ హీరో ఫీలింగ్స్, ఏ రాజకీయ నాయకుడి ఫీలింగ్స్ అట్లా ఉంటాడో ఆ ఫీలింగ్స్తో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్వప్నావస్థలో. చాలామంది ఏమంటే మాకు స్వప్నంలో అది కనపడుతుంది, ఆ రాజరాజేశ్వరి కనపడింది, బాలని కూడా మీకు చెప్పాను కదా. బాల స్వప్నావస్థలో పగలు వీడు మంత్రసాధన చేస్తూ పగలు వాళ్ళ శృతుల్లోకి వెళ్లకుండా శృతి విరుద్ధ శ్రీ విద్య చేసేవాడు వాడెవడో చెబుతాడండి, నీకు అమ్మవారు ఇట్లా ఉంటుంది, అట్టుంటుంది, కత్తి పట్టుకొని వస్తుంది, దాలు పట్టుకొని వస్తుంది, బాలది ఇప్పుడు వస్తుంది చిన్నపిల్ల, అందుకనే తక్కువ అక్షరాలు, ఇవన్నీ చెబుతారు కదా. ఈయన్ని ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్నంలో ఏమవుతుంది, వాడికి అవే ఆలోచనలు వచ్చి స్వప్నంలో ఆ అవస్థ అనుభవిస్తూ ఉంటాడు. నాకు కనపడుతుంది. ఏంటి కనపడేది? ఆలోచించండి, శృతుల్లోకి వెళ్ళండి, నిజ స్థితి నీకు తెలుస్తుంది. అర్థమైందండి? స్వప్నావస్థ కరెక్ట్ కాదు, జాగృత అవస్థ కరెక్ట్ కాదు. ఏ అవస్థ కరెక్ట్? సుషుప్తి. దానికంటే తుర్యాతీత వస్తుందని చెప్పాను కదా గతంలో. ఓంకార మహాషోడశి చతుష్పాద గాయత్రి అవి తుర్యాతీత అవస్థలు. అవి దుర్లభం. స్వామీజీలు, పీఠాధిపతి, మఠాధిపతి, అవధూతుల బాబాలకి అస్సలు దుర్లభం. శ్రీ విద్యా శృతి ప్రామాణిక సాధకులకు మాత్రమే సాధ్యం. అర్థమైందండి? సరే, ఈ గొప్ప అప్పుడు ఆ స్వప్నావస్థలో నా ఆత్మ ఏముంటుందంటే నేను బ్రాహ్మణుడిని. వాళ్ళు చెబుతారు కదండి, బ్రాహ్మణ కులంలో పుడితే మంచిదిరా, సోదర కులం, ఇవన్నీ విని ఉంటాడు కదా వీడు. పగలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాడు కదా. కొంతమంది ప్రవచనకారులు లేకపోతే పని పాటలు లేని టీ కొట్ల దగ్గర వాళ్ళు చెప్తుంటారు కదా, నువ్వు ఆ కులంలో పుడితే బాగుంటుంది, ఈ కులంలో వాడు చూడట్టున్నాడు, ఇవన్నీ వింటాడు కదా. అవి సత్యాలు కాదు కదా. వీడు స్వప్నావస్థలో నేను బ్రాహ్మణుడిని, నేను వేదాలు చదివాను అని ఫీల్ అవుతూ ఉంటాడండి. అర్థమైందండి? దేవతల వలె ఉచ్చ స్థితులు, అసురుల వలె నీచ స్థితులు పొందుతూ ఉంటుంది. ఎవరో స్వప్నావస్థ ఆత్మ. గొప్ప రాష్ట్రపతి దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎట్లా ఉంటుందో అర్థమైందండి. రాష్ట్రపతి కారేసుకుని ఇంటికి రాగానే మొత్తం పోలీసులు చుట్టుకొమ్మేస్తారు కదా. ఆహా ఓహో అంబో రాష్ట్రపతి వచ్చిన టాప్. ఆ విధముగా ఆత్మ వచ్చేసి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుందండి. రాత్రిపూట స్వప్నావస్థలో స్వేచ్ఛగా రాష్ట్రపతిలాగా దేశం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్తుంది, తెలియదు మనకి. ఆత్మ స్వప్నములో ప్రాణాన్ని, ఇంద్రియాలను గ్రహించి తన దేహముతో యథేచ్ఛగా తిరుగుతుందండి. సుషుప్తిలో ఏం చేసింది? ముడుచుకుంది. స్వప్నావస్థలో స్వేచ్ఛగా తిరుగుతుంది వాటి సహాయముతో. సుషుప్తావస్థలో ఆనందముతో కూడి ఉంటాడండి. కొంతమంది పొద్దున్న నిద్రలాగా అబ్బా ఏమి నిద్రపోయానరా అంటాడు చూడండి. అంటే ఆనంద స్థితి. సుషుప్తిలో అంటే ఆనంద స్థితిలో ఉంటాడు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరికి రావండి, తెలుసా మీకు? భయభ్రాంతులు, ఆందోళన, టెన్షన్స్. అర్థమైందండి? ఎవరికి వస్తుందండి? ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. బుద్ధి పక్కనే పరమని ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. సరే, విప్రోత్తమా జనకమా, ఈ కాశీరాజు చివరికి ఆత్మజ్ఞానం చూపించాడు. ఇదిగో వీడు నిద్ర లేపకముందు వీడు ఈ విధంగా ఉన్నాడు, పిలిచినా పలకలేదు చూడు, తట్టి లేపంగా లేచాడు. ఈ విధంగా ఉంటుంది. ఇది పరమాత్మ స్వరూపం నాయన. సర్వప్రాణుల్లో మహా అణురూపంలో ఉంటాడు. శంకరాచార్య వారు దీన్ని విభో, అర్థమైందండి? శంకరాచార్య బ్రహ్మసూత్ర భాషలో విభో పరమాత్మ స్వరూపంగా తెలియజేశాడు. ఇవన్నీ చెప్పి నువ్వు శ్రీ విద్యా పూర్ణదీక్ష తీసుకో బ్రాహ్మణోత్తమా.
శృతుల్లో ఉన్న జ్ఞానం నీకు కలుగుతుంది. శృతులకు చదివి ఇప్పుడు మీరు ముండకోపనిషత్తు తెచ్చుకున్నారనుకోండి, అది చదివితే మీకు అర్థం కాదు. ఎందుకని అర్థం కాదండి? డీప్. ఇప్పటిదాకా మీరు దృశ్య ప్రపంచంలో అన్ని కలుషితంగా చూశారు కదా. ఆధ్యాత్మిక ఇప్పుడు దేవుడి ప్రసాదాల గురించి ఒక్కసారి వింటుంటే గుండెలు గుబేలమంటుంటాయి. నాకు కాదండి, తిన్నోళ్ళందరికీ. నేను ఎప్పుడే ప్రసాదాలు తినండి, అంటే తినకూడదని కాదు, అనవసర విషయం. వాడు ఎలా చేశాడో, వాడు పెళ్ళం మెన్షన్స్ ఉన్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి. అలాంటప్పుడు చిన్న ఇల్లు ఇరుకిల్లు, తర్వాత వచ్చేసి అనేక దేశమాన కాలమాన పరిస్థితులు, స్నానం చేశాడో లేదో, లేకపోతే ఆ నూనె ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడో ఏమో, లేకపోతే ఆ శనగపిండి ఎక్కడి నుంచి తెచ్చాడో, ఆ వంట చేసే బాండి కడిగాడో, నేను ప్రతిదీ ఆలోచిస్తానండి శృతి ప్రామాణికంగా. అందువల్ల తినండి. గట్టిగా కొంతమంది బలవంతం చేసి అన్నవరం ప్రసాదం తినమని కొంతమంది వాళ్ళు ఒత్తిడి చేస్తే, తిరుపతి ప్రసాదం అంటే సీమ తలకాయ అంత తీసుకుంటానండి. అది ఎందుకు తీసుకుంటానండి సీమ తలకాయ అంత అంటే, మా గురువు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు సంగతి కాదండి, ఇది 30-40 ఏళ్ల క్రితం సంగతి. అరే, నేను మంత్రసాధనలో ఉన్నప్పుడు దసరాలప్పుడు అమ్మవారికి నాన్ వెజిటేరియన్తో గారెలు పెట్టేవాళ్ళురా. నేను తినేవాడిని కాదు కదా, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది లొట్టలు వేసుకొని గబగబా తినేవాళ్ళు ఎగదోసుకొని, నేనేమో సంధ్యావందనం 3 పూట్ల చేస్తాను, నాకు అది ఇష్టం ఉండదు, అది ఒక ప్రాణిని చంపడం అని చెప్పి. కానీ ధర్మశాస్త్రం అని చెబుతారు, దానికి నీ ఉల్లంఘిస్తే పాపం అని నాకు ఫీలింగ్ రా, అందుకని చీమ తలకాయతో తినేవాడిని రా అని నాకు చెప్పేవాడు ఆయన. కాబట్టి ఇక్కడ అదే సూత్రం నేను పాటిస్తా. గురువు గారు చెప్పింది ఏమని, ప్రసాదం తినకపోతే వాడు ఫీల్ అవుతాడు ముందు. మన ప్రసాదం తెచ్చినోడు నాకు వద్దు పో అన్నాం అనుకోండి, దేవుడు అంటే వాళ్ళు, ఎందుకంటే వాడు ప్రాథమిక బాల్యావస్థలో ఉన్నాడు కదా, ఫీల్ అవుతాడు. మనమేమో ఈ శృతులు ప్రామాణిక శ్రీ విద్యలో ఉన్నాం కదా, అందుకని సరేలే అని చెప్పి ఏం చేస్తే సీమ తలకాయ అంత తీసుకొని, నాకు షుగర్ ఉందిలే బాబు, ఎక్కువ తినకూడదు, నిన్ననే షుగర్ ఎక్కువ ఉందని చెప్పి ఆ కొంచెం నోట్లో పెట్టుకోడు, వాడు సాటిస్ఫాక్షన్ అవుతాడు. అర్థమైందండి? ఆ విధముగా ప్రతి మానవుడు అక్కడ సబ్జెక్ట్ని ఎలా ఉపయోగించుకోవాలంటే శృతుల ప్రామాణికంగా ఆలోచించాలి. అర్థమైందండి? సరే, ఇక ఆ సోది అంతా మనకెందుకు, ఆ దృశ్య ప్రపంచ సోది, కానీ మనం ఇంటర్నల్ సోది చెప్పుకుందాం. ఈ విధంగా పూర్ణ దీక్ష తీసుకో బ్రాహ్మణాత్మ, అప్పుడు కానీ నీకు ఈ యొక్క పరమాత్మ జ్ఞానం రాదు. అగ్ని నుండి చిన్న చిన్న రవ్వలు పైకి లేచినట్లుగా అన్ని ప్రాణులు అంటే ప్రాణులు అంటే ఆలోచన, కుక్కలు, పిల్లులు, ఎలుకలు మొత్తాన్ని కలిపి ప్రాణులు అంటుంది శృతి ఇక్కడ. ఇంద్రియాలు, లోకాలు, దేవగణాలు, భూతగణాలు పుడుతున్నాయి, సస్తున్నాయి. అర్థమైందండి? నువ్వు అందులో ఉండవు నాయన, పక్కకి రా. ఎట్లా రావాలండి? శ్రీ విద్యను పట్టుకో, పక్కకు వస్తావు. భూమిలో ఉన్నవాడికి ఒక తాడు వేసేట్లా చిన్నగా తాడు పట్టుకొని ఓ చెట్టు అనబడే ఒక వేదానికి మనం ఈ తాడు చుట్టేసి, శృతులు లేకపోతే చెట్టు, అర్థమైంది? శృతులన్నా వేదమన్నా ఒకటే. అలాంటి చెట్టుకు ఒక తాడు కట్టి, తాడు గురువు గారు కనుక ఇసిరేసాడు అనుకోండి, ఆ తాడు పట్టుకొని చిన్నగా పైకి వస్తాడు ఆటోమేటిక్గా. ఆ విధంగా ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ శ్రీ విద్యా శృతి ప్రామాణిక గురువు నిన్ను అనుకరించడు, తనని అనుకరించనివ్వడు. గుర్తుపెట్టుకోండి. కేవలం అతను ఒక పొడుగాటి బొంగులతో గేమ్ ఆడతారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. అవి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్ర పట్టుకుని ఎగిరి అవతలకు దూకుతారు చూడండి. ఆ విధముగా గురువు గారు కర్రగా నీకు ఉపయోగపడతాడు. అర్థమైందండి? గురువు నీతో రాడు అవతల దాకా. ఈ కర్ర పట్టుకొని, ఆ గురువు అనబడి ఆ కర్ర పట్టుకొని అటు దూకి నువ్వు వెళ్ళాల్సిందే. గురువు నీతో, ఈ ఉదర పోషణ గురువులు, లేకపోతే టక్కుటమార మాటల మూటల గురువులు వస్తారు, కానీ నీతో పాటు అన్ని చోట్లకి శ్రీ విద్యా శృతి ప్రామాణిక గురువులు నీతో రారు. నువ్వు ఆయన పట్టుకుని అటు దూకి వెళ్తామే. అర్థమైందండి? ఇది విషయం. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆత్మకి సంబంధించిన మొత్తం కూడా షట్కూటంలే ఓంకార షట్కూటంలే రాజరాజశ్రీ పరాభట్టారిక అనుష్ఠానం వలన కానీ, చతుష్పాద గాయత్రి మంత్ర సాధన పురస్సరం చేసిన వాళ్ళకి కానీ తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి అంటే రహస్యోపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి అజాతశత్రు అనబడే రాజు గార్గ్య వంశము బాలాకి అనబడే విప్రుడికి తెలియజేసిన ఆత్మజ్ఞానం ఈనాటి లలితా త్రిశతి నామ అర్థముతో పరిపూర్ణమైంది. స్వస్తి.